గోదాదేవితో కలిసి నడుస్తున్నాం, గోదాదేవి శ్రీ సూక్తుల్ని వింటున్నాం. ఆవిడ చూపిన మార్గంలో ఆవిడ చిటికిన వేలు ఎటు చూపిస్తే అటువైపు మనం దారి తీస్తూ ఆ మార్గంలో ముందుకు వెళ్తున్నాం. అలా వ్రతానికి కావలసిన నియమావళిని అమ్మ మనకి ఈరోజు తెలియజేస్తుంది. ఏదైనా ఒక పనిని చేపట్టేటప్పుడు ముందు వెనుక ఆలోచించకుండా అందులోకి దిగిపోవటం, ఆ తర్వాత ఆ పని బెడిసి కొడితే అయ్యో ఇలా జరిగిందే, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకోవడం మానవ సహజం. కానీ ఒక కార్యక్రమాన్ని సంకల్పించిన తరువాత ఆండాళ్ తల్లి అది నిర్విఘ్నంగా సుసంపన్నం కావడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేస్తుంది. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే మంచి అడ్మినిస్ట్రేటర్స్ అంటారు కదా, వ్యూహ రచన. ఆ పని జరగాలి అంటే ఎలా చేస్తే ఆ పని పరిపూర్ణమవుతుంది. అలాగే